విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. వదినా, మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. మంచికైనా చెడుకైనా అన్నిటికీ ఆ దేవుడున్నాడు. మధు జీవితం నా చేతుల్లో ఉంది. మీరేమీ ఆలోచించకండి, నిశ్చింతగా ఉండండి. ఈ ఒక్క మాట కేవలం ఒట్టి మాట కాదమ్మా. ఏనుగంత బలం, కొండంత ధైర్యం రాజాని స్నేహితుడిగా ఇచ్చి ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అంతకంటే రెట్టింపు ఆశీర్వాదంతో నా బిడ్డకి నీలాంటి మంచి శ్రీమూర్తిని అత్తగా ప్రసాదించాడు. ఇంతకంటే నా బిడ్డకు కావాల్సిందేముందమ్మా? అన్నయ్య, ఇందులో నా గొప్పతనం కానీ ఆయన గొప్పతనం కానీ ఏమీ లేవు. ఆయనకి మొదటి నుంచి కూడా మనుషులన్నా స్నేహితులన్నా అభిమానం. వాళ్ళని ఆదరించడం, హక్కును చేర్చుకోవడం ఆయనకిష్టం. ఆయన ఆలోచనలకి అభిరుచులకి అనుగుణంగానే నన్ను నేను మలుచుకున్నాను. నేనేం చేసినా అదంతా మీ స్నేహితుడి మనసును బట్టే చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. భర్త ఇష్టాయిష్టాలని గౌరవిస్తూ ఇద్దరి జీవితాలు వేరువేరు కాదు, ఇద్దరి జీవితాలు ఒకటే అని గ్రహించిన ఇల్లాలు మాత్రమే నీలా ఉండగలదు. అవునానా, ఈ విషయంలో నాది నీ అభిప్రాయమే. పెళ్లికి ముందు భార్యాభర్తలకి ఎలాంటి అభిరుచులైనా ఉండొచ్చు, ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పెళ్లి తర్వాత ఒకరికొకరు సర్దుకొని ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవిస్తూ ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండేలా చూసుకుంటే ఆ కాపురం బాగుంటుంది. అసలు నేను ఆ ఆలోచనతోటే ఆయనతో పాటే ఉండడానికి, ఆయనకి దగ్గరగా ఉండి ఆయన పనుల్లోనూ పాలు పంచుకొని ఆయన వ్యక్తిగత జీవితంలోనూ వృత్తి జీవితంలోనూ ఆయనకి బలంగా నిలబడాలనే ఉద్దేశంతోనే నేనసలు ఆ ఉద్యోగంలో చేరాను. నిజానికి నేనప్పుడు ఉద్యోగం చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా మంచి చేసింది. ఇంటా బయట ఆయనతో ఉండగలుగుతున్నాను, పనిలోనూ ఇద్దరం కలిసే ఉండగలుగుతున్నాం, ఇద్దరి ఆలోచనలు పంచుకోగలుగుతున్నాం. అదే నేను వేరే పని, ఆయన వేరే పని అయితే పనిలోనే సగం అలసిపోయి తిరిగొచ్చాక ఒకరి పని ఒత్తిడిని మరొకరు, ఒకరి మీద ఒకరు చూపించుకునేవాళ్ళం. ఇద్దరం ఒకే తరహా పనిచేస్తూ ఉండడం వల్ల ఆ ఇబ్బంది ఉండదు. మాటల మధ్యలో నా గురించి దేవకికేం చెప్పారు కదా. నేను వీళ్ళకి దొరికిపోయినని తెలిస్తే నన్ను చీల్చి చండాడేస్తుంది. నువ్వు నీ ఆలోచనల మీద నాకెప్పుడు నమ్మకం ఉందమ్మా. నీకు ఎలాంటి అవంతరాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా అండగా నిలబడటానికి మీ అత్తగారున్నారు. ఏంటి శకుంతల గారు, వంటగదిలోకి పాలు తాగడానికి వచ్చిన దొంగపిల్లిలాగా గుమ్మం బయట అలా తొంగి చూస్తూ నిలబడిపోయారు? మీ అమ్మాయి గారే కదా, రండి. నీకు నోరెక్కువైందిరా ఈ మధ్య. ఊరుకోండి, మీ నోటితో పోలిస్తే నా నోరేముంది? మేడం, మీకు ఇలా అయిందన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. విషయం తెలియగానే ఒక్క నిమిషం గుండెలు అదిరిపోయాయి తెలుసా. మా బాస్కి మీరు దైవంతో సమానం. మీకేదైనా అయితే ఆయన తట్టుకోగలరా? ఏ దుష్టశక్తితో చేసే పనులకి ఒక్కోసారి మనం కూడా బలైపోతుంటాం. అలా ఏ దుష్టశక్తి ప్రభావమో మీ మీద పడి మీకు ఈ ప్రమాదం జరిగినట్టుంది. అయినా మీలాంటి మంచి మనిషికి ఏం కాదులేండి, మీరు బాగుంటారు. అసలు కోడలు మెచ్చుకున్న అత్తగారే ఉత్తమ అత్తగారు. మధుగారైతే మీ మీద ఎంత ప్రేమను కురిపిస్తారో, మీరంటే ఎంత గౌరవాన్ని చూపిస్తారో మేం కల్లారా చూస్తూనే ఉంటాం. అలాంటి మంచి మనసున్న మీకు ఆ దేవుడు ఎప్పుడూ అండగానే ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. మీకేం కాదు మేడం. ఎక్కువ మంచిగా ఉంటే కూడా అందరి కళ్ళు కుడతాయనుకుంటా. ఏ పాపిష్టికల్లో మీ మీద పడి
ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనుకుందాం. దీంతో ఆ దిష్టి మొత్తం పోయినట్టే. ఇక మీరు హ్యాపీగా ఉంటారు. మంచి మాట చెప్పావు రూదర్. మా చెల్లెలకి ఏం కాదు. అన్నయ్య, మీరు వచ్చిన దగ్గర నుంచి నిలబడే ఉన్నారు. అలా కూర్చోండి. లేదమ్మా, ఆలస్యం అవుతుంది. మేం బయలుదేరతాం. అరే, భోంచేసి వెళ్దురు, ఉండండి. పర్లేదమ్మా, నిన్ను చూడ్డానికి మళ్ళీ వస్తానుగా, అప్పుడు భోంచేస్తాను. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని మేము వెళ్ళి చెప్తే ఆవిడ కాస్త స్థిమితంగా ఉంటుంది. అవును వదినా, బయలుదేరతాము. సరే వదినా, జాగ్రత్త. మీరు జాగ్రత్త అమ్మా. మధు, నువ్వు ఉండమ్మా, మీ అత్తయ్య గారిని చూసుకో. మేం బయలుదేరా. అయ్యో, పర్లేదన్నయ్య. అస్తమానం పక్కనే ఉండి చూసుకోవడానికి ఏముంది? మిమ్మల్ని సాగనంపి వస్తుందిలేండి. వెళ్ళిరామ్మా, అమ్మా నాన్నని సాగనంపిరా. సరే మేడం, నేను కూడా బయలుదేరుతాను. వెళ్ళొస్తాం వదినా. అమ్మయ్యా, నాన్న, అంకుల్ వస్తున్నారు. రాజా, ఇక మేం బయలుదేరతాంరా. అదేంట్రా, భోజనం చేయకుండా ఎలా బయలుదేరతారా? లేదన్నయ్య గారు, ఇంట్లో అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. అవునమ్మా, సరే, ఒక్క నిమిషం. గోపాల్ సార్, వెళ్ళి సార్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. సరేరా, బయలుదేరతాం. అల్లుడు గారు, వెళ్ళొస్తాం. అమ్మా, వెళ్ళొస్తామమ్మా. రండి. రారా. వెళ్ళొస్తాం అల్లుడు గారు. వస్తాను. బాయ్ సార్. హలో, ఏంట్రా, నువ్వు కాసేపు ఉంటావా, బయలుదేరతావా? లేదు సార్, బయలుదేరుతాను. అవునా, సరే మరి. బాయ్ సార్. ఆ శకుంతలమ్మకి బాగా బుద్ధి చెప్పారు మేడం. ఆవిడ మరీ ఇంత కంతిరదు అనుకోలేదు. ఏంటన్నయ్య, జరిగిన గొడవంతా మీరు విన్నారా ఏంటి? నేను అంతా చూస్తూనే ఉన్నా మేడం. ఇందు విషయంలో మీ నాన్నగారికి ఇంత ప్రెజర్ పెట్టి ఇంత నిర్వాహకం చేస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు మీ నాన్నగారికి క్షమాపణ చెప్పించడం మాత్రమే సరిపోదు మేడం. ఈ విషయం చిన్నసారు పెద్దసారు ముందు బయట పెట్టి ఉండాల్సింది. అన్నయ్య, తప్పు. ఆవిడ బుద్ధి తక్కువగా ఏదో పొరపాటు చేసిందని మనం ఈ విషయాన్ని ఆయనకి మావయ్యకి చెప్పామంటే ఇంట్లో పెద్ద గొడవే అయిపోద్ది. ఎంతైనా మా అత్తయ్య గారికి కన్న తల్లి. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తేనే చిన్నబుచ్చుకుంటారు. నాకు మొహం చూపించలేక ఇబ్బంది పడతారు. పెద్దావిడేదో మా మీద కోపంతోనో లేకపోతే నేను నచ్చుకో ఇలాంటి పిచ్చి పని చేశారు. అందుకని ఈ విషయాన్ని చెప్పి అత్తయ్యని బాధపెట్టలేం కదా. దయచేసి ఈ విషయాన్ని మీరు వెంటనే మర్చిపోండి. పొరపాటున కూడా మా ఆయన దగ్గర కానీ మావయ్య దగ్గర కానీ మీరు మాట్లాడకండి. నేనెందుకు మాట్లాడతానమ్మా? కానీ ఆవిడ గురించి ఇది మాత్రం నేను అస్సలు ఊహించలేదు. ఏదో కొంచెం నోటి దురుసు ఎక్కువ, ఏదో ఒకటి సూటిపట్టి మాటలు మాట్లాడుతుంటుంది, వయసు చాదస్తం అనుకున్నానే గాని ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సర్లేండి, వదిలేండి. ఆవిడ మనస్తత్వం ఏంటో తెలిసింది కదా, దానికి తగ్గట్టు మనం మెలిగితే సరిపోద్ది. దేనికైనా మంచిదమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మరీ భయపడే అంత ఏమీ లేదులేండి. ఆవిడ పుట్టి పెరిగిన వాతావరణం ఆవిడ్ని అలా ఆలోచించేలా చేసుంటుంది. ఆవిడ పద్ధతి అది. ఏంట్రా రూతర్, ఏంటి ప్రోగ్రామ్? మాకు ప్రోగ్రామ్ ఏముంటాయి సార్? వెళ్ళి ఇంట్లో కూర్చొని ట్యాక్స్ పే చేయడమే. నీ పని బాగుందిరా. ఏం బాగుండటం? అలా ఎడారిలో మైలురాయిలాగా ఇంట్లో ఒక్కనే పెగ్గేసుకుంటూ కూర్చోవాలి. రే ఫూల్,
ఎడారిలో మైలురాయి ఎందుకుంటుందిరా? ఎడార్లో నేను వెళ్ళి నిలబడితే అలాగే ఉంటుందిలేండి. సరే, నేను ఇక బయలుదేరుతాను. బయలుదేరదులే. ఒక నిమిషం ఆగు. మధు, నాకు కొంచెం డిప్రెసివ్గా ఉంది, చిరాగ్గా కూడా ఉంది. కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామా? అలాగే వెళ్ళొద్దాం. రూతర్, నీ బైక్ ఇవ్వరా, నీ బైక్లో వెళ్ళొస్తాం. సార్, నా బైకా? ఏ ఇవ్వవారా? ఇవ్వనని కాదు, మీ కారు ఉంది కదండి, దర్జాగా ఏసీ కారులో తిరగక నా డొక్కు బండ్లో తిరుగుతానంటారేంటండి? రే, ఈ ట్రాఫిక్లో కారులో తిరిగే ఓపిక లేదు. నువ్వు బైక్ ఇచ్చి నా కారు పట్టుకువెళ్ళు. పర్లేదు సార్, నేను ఏ ఆటోనో పట్టుకుని వెళ్తాను. రే, పర్లేదు, తీసుకువెళ్ళరా. ఇదిగో మధు, పద. ఏం ₹1 బలాదురుగా తిరిగొస్తున్నట్టున్నావు? రేయ్, ₹1 ఏంట్రా? ₹1. మరి నువ్వు రూపాయి విలువ కూడా చెయ్యవు, పేరు మాత్రం కోటి. నిన్ను ₹1 అని పిలవడమే ఎక్కువ. ఒరే రోతరో, చాలా ఎక్కువ చేస్తున్నావురా. అవును, ఏంటి వీళ్ళు నీ బైక్లో వెళ్తున్నారు? నీకేం తెలుస్తుందిరా పిచ్చోడివి. వాళ్ళు రొమాంటిక్ కపుల్స్, బైక్లో అలా సరదాగా రైడ్కి వెళ్దామని వెళ్తున్నారు. అందుకే నా బైక్ తీసుకుని వెళ్తున్నారు. నేను బాస్ కార్ వేసుకుని జాలీగా ఏసీ పెట్టుకుని వెళ్తూ వెళ్తూ 4 బీర్లు పట్టుకుని ఇంటికెళ్ళి చిల్లవుతా. వస్తారా ₹1. రే, బాయ్. దేవకి, ఆ మధుని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఓ మూలన పడేయాలి. అసలు మూలన పడేయడం కాదు, నానా హింసలు పెట్టి పుట్టింటికి వెళ్ళగొట్టేయాలి. సడన్ గా ఏమైందమ్మా నీకు? మధుతో ఏమైనా పేచీ పెట్టుకున్నావా? దాంతో నాకు పేచి ఏంటి? నా జోలికొస్తే లాగి పెట్టి వీపు మీద దనాదన 4 గుద్ది విసిరి పారేను. దాని మొహం చూస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది. అమ్మా, మధు ఏమైనా మామూలు ఆడపిల్ల అనుకుంటున్నావా? అలా నీ ఇష్టానికి జుట్టు పట్టుకుని 4 గుద్దులు గుద్దితే దెబ్బలు తిని ఏడుస్తూ కూర్చోడానికి అది నిప్పు రవ్వ. అయినా నువ్వింత అక్కసు వెళ్ళగక్కుతున్నావంటే మధు ఏదో నీకు గట్టిగానే సమాధానం చెప్పినట్టుంది. అసలు ఏం జరిగింది? అబే, నాకే జరగడానికే ఉంది. అసలు దాని గురించి ఇన్ని తంటాలు పడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు అని. నిన్నిలా చూస్తుంటే దాని గురించే కదా నువ్విలా చేసుకున్నావు. అసలు దాన్ని లేకుండా చేస్తే పోతుంది కదా అని కోపం వచ్చి చెప్తున్నాను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావని మొహంలోనే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. నీ దగ్గర అబద్ధాలు ఆడాల్సిన కర్మ నాకేంటి? అదేం లేదు. నీ గురించే నాకు దాని మీద కోపం. అసలు రూపాయికి విలువ చేయని దాన్ని తీసుకొచ్చి కోడలిగా పెట్టుకుని మనకెందుకీ హింస అని. అసలు ఈ ముసుగులో గుద్దులాటలు పెట్టుకోకుండా నేరుగానే దాన్ని చిత్రహింసలు పెట్టి ఇక్కడి నుంచి పారిపోయేలాగా మనమే వెళ్ళగొట్టేలా చేస్తే బావుంటుంది కదా. అలా చేశామంటే అది వెళ్ళడం కాదు, మనం వెళ్తాం జైలుకి. జైలుకి ఎందుకు వెళ్తాం? అసలు మనం ఏమీ చేయకుండానే అది వెళ్ళి ఉత్తుత్తునే పోలీస్ స్టేషన్లో అత్తారింట్లో నన్ను చిత్రహింసలు పెడుతున్నారని ఒక కేసు పెడితే చాలు. ముందు మనల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ తర్వాత విచారిస్తారు. నువ్వు నీ పాతకాలపు తెలివితేటలతో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండు. ఏమక్క, ప్రాణాలకు తెగించి నందు మధులను దూరం చేయడానికి మొదటి అంతస్తు నుంచి దూకావు. తీరా నువ్వు సాధించిందేంటో తెలుసా? మెడకొక బ్యాండేజ్, తల వెనక 5 కుట్లు. రేయ్, వచ్చి రాగానే ఏంట్రా నీ పిచ్చివాగుడు? నువ్వు వాళ్ళని దూరం చేయాలనుకుని ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నం పైసాకు కూడా పనికిరాలేదని చెప్తున్నా. అసలు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే కోడలిగా అది పట్టించుకోలేదు సరికదా, కొడుగ్గా నీ కొడుకు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. వాడు పట్టించుకోకపోవడం ఏంట్రా? నాకిలా అవ్వగానే వాడి ప్రాణం ఎలా విలవిల్లాడిందో
నా కళ్ళారా చూశాను. ఆ, హాస్పిటల్లో అలాగే కనపడ్డాడు. కానీ ఇప్పుడు అంత బాధో నీ ప్రాణం పోతుందన్న భయమే లేదనుకుంటా. కన్నతల్లిని ఇలా ఇంట్లో వదిలేసి భార్యను తీసుకుని షికారికి పోయాడు. ఏంట్రా షికార్కి వెళ్ళారా? అది బైకులో. ఆ రూతరగాడి బైక్ తీసుకుని ఇద్దరూ సరదాగా షికార్లు చేయడానికి వెళ్తుంటే ఇప్పుడే నా కళ్ళారా చూసొస్తున్నా. వాడు భార్యకిచ్చే విలువ నీకివ్వట్లా. పెళ్లిగాక ముందు వరకే వాడు నీ చేతిలో కీలుబొమ్మ, ఇప్పుడు భార్య చేతిలో బొమ్మయ్యాడు. తను ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. నేను చెప్పానుగా దేవకి, వాణ్ణి పూర్తిగా మార్చేసింది. వాడికి మన మాట వినడు. దాన్ని ఏదో ఒకటి చేసి తరిమేయాలి ముందు. అసలు వాడు రాని చెప్తాను. నిన్ను వదిలిపెట్టి షికార్కి వెళ్తాడా? వాడి సంగతి చెప్తాను. అమ్మా, వాళ్ళు శాశ్వతంగా విడిపోయే కాలం ఎంతో దూరంలో లేదు. అందుకే కలిసి తిరగడానికి వెళ్ళారు. తిరగని ఎంతకాలం తిరుగుతారో. ఏంటి మనసులో పాట పాడుకుంటున్నావా? అబ్బా భలే కనిపెట్టేసరే. కొంపదీసి నేను మనసులో పాడుకుంటున్నాను అనుకొని బయటికి పాడేశానా? అదేం లేదు, నువ్వు మనసులో పాడుకుంటున్నావని అర్థమైపోయింది. ఎలా అర్థమైందబ్బా? నువ్వు మనసులో పాడుకుంటూ తాళం నా భుజాల మీద వేస్తున్నావు కదా. ఓ సారీ. ఏం చేయను, మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. నేనేమో మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేను. తమరు మాట్లాడుకుపోయేసరికి నేనిక మనసులో పాడుకోవడం మొదలు పెట్టేశాను. పాడుకో పాడుకో. ఏంటి పాడుకోవడం? బాగా డిప్రెసివ్ గా ఉంది, బోరింగ్ గా ఉంది. సరదాగా అలా బయటికి వెళ్దాం అన్నారు. బయటికి వచ్చాం కానీ సరదా ఎక్కడుంది? హలో, నేను బయటికి వెళ్దామని మాత్రమే అన్నాను, సరదాగా అని చెప్పలేదు. ఇలా పోట్లాడకుండా సరదాగా మాట్లాడొచ్చు కదా. హలో, నేనెక్కడ పోట్లాడుతున్నాను? మాట్లాడుతున్నాను అంతే. అవునులేండి, తమరు మాట్లాడినా పోట్లాడినట్టుగానే ఉంటుంది. ఏంటి నువ్వు? నేను సైలెంట్గా ఉంటే కూడా నువ్వు పోట్లాటకి దిగుతూ నేను పోట్లాడుతున్నట్టు ఉందని చెప్తావేంటి? నేను పోట్లాడుతున్నానా నీతో? మరి నన్ను బయటికి తీసుకొచ్చారు, బైక్ పైన కూర్చోబెట్టి ఇలా తీసుకెళ్తూ ఉంటే ఎలాగా? మాట్లాడాలి కదా కనీసము. ఏం మాట్లాడబుద్దేయడం లేదు. నాతో మాట్లాడు బుద్ధి అవ్వనప్పుడు మరి నన్ను తీసుకురావడం ఎందుకు? తమరే ఒంటరిగా వచ్చుండాల్సింది, లేకపోతే రూతర్ అన్నయ్యని తీసుకురావాల్సింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు మాట్లాడబుద్దేయడం లేదు అన్నది నీతో మాట్లాడబుద్దేయలేదనే అర్థం కాదు. నాకు సైలెంట్గా ఉండాలని ఉంది. ఇలా సైలెంట్ గా ఉండడానికి ఇలా బైక్ మీద కూర్చొని ఊర్లో తిరగడం ఎందుకో? ఇంటి లాన్లో 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నా సరిపోతుంది కదా. అరే, అసలే మనసేదో చికాక్గా ఉంటే నువ్వింకా ఇలా విచిత్రమైన మాటలతో టార్చర్ పెడతావేంటి? నేను విచిత్రంగా ఏం మాట్లాడాను? మనసులో సమస్య ఏమైనా ఉంటే బయటికి కక్కేయాలి. అలా కాకుండా ఇలా మనసులో పెట్టుకొని కూర్చుంటే మనసులో ఉన్న భారం పోతుందా? మధు ప్లీజ్, నేను అసలే బాగా లో ఫీల్ అవుతున్నా. నన్ను ఇంకా మాటలతో సతాయించుకో. సైలెంట్గా ఉండు ప్లీజ్. మీరు అలా లో ఫీల్ అవుతూ ఉంటే ఇంకా డిప్రెషన్ ఎక్కువైపోతుంది. కాస్త అలా సరదాగా మాట్లాడండి, బయట ప్రపంచాన్ని చూడండి. బైక్ పైన కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ బైక్ డ్రైవ్ చేయడం సేఫ్ కూడా కాదు. నువ్వేం భయపడకు, సేఫ్గానే తీసుకెళ్తాను. అబ్బా అది కాదు, ఏదో ఒకటి మాట్లాడండి. చూడు, ఒక మనిషికి మాట్లాడాలనిపిస్తే, చెప్పాలనిపిస్తే ఆటోమేటిక్గా మాట్లాడతారు. చెప్పాలనుకున్నది చెప్తారు. నువ్వు అనవసరంగా పీకల మీద కత్తి పెట్టి మాట్లాడాలి అని బెదిరిస్తే నేను మాట్లాడలేను. నేను మీ పీక మీద కత్తి పెట్టి బెదిరించినట్టు మాట్లాడుతున్నానా? ఎప్పుడూ అలానే ఉంటావుగా. నేనేం అలా ఉండను, మీరే అలా తీసుకుంటున్నారు. మధు ప్లీజ్, కాసేపు సైలెంట్గా ఉండు. నాకు మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలనుంది. సరే ఓకే, ఎంతసేపు మీరు మీ మౌనవ్రతం కంటిన్యూ చేస్తారో చేయండి. నేను మాట్లాడను. నా పాటలేవో ఉన్నాయిగా, మనసులో పాడుకుంటూ నా పాటలు నేను పడతా. అన్నీ మనసులోనే పెట్టుకుంటాడు, బయటికేది చెప్పడు. బామ్మగారు, మా అమ్మ మాట్లాడేటప్పుడు కొంచెం గొంతు పెంచి మాట్లాడుతుందే తప్ప ఆవిడ కఠినమైన మనిషి కాదు.
కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. అమ్మ మాట్లాడిన దానికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మాట జారడం అనేది తప్పే, కానీ మావయ్య గారు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. మేము ఇష్టపడ్డాం. ఆ విషయం చెప్పడానికి ఇందు భయపడింది. నన్ను కూడా చెప్పనీలేదు. అవన్నీ అయిపోయాయి. మా పెళ్ళి ఆయనకి ఇష్టం లేకుండానే జరిగిపోయింది. ఆయన కూడా మా మీద కోపంగానే ఉన్నారు. అది మేము అర్థం చేసుకునే అన్నిటికీ సర్దుకుపోతూ ఇంతదాకా ఉన్నాం. కానీ నేను భరించినట్టు ఇందు భరించినట్టు మా అమ్మ మా అక్క ఎంతని భరిస్తారు చెప్పండి. వాళ్ళకి మా గురించి ఎంతో కొంత అక్కర ఉంటుంది కదా. మాకు మంచి చెయ్యాలని, మాకు మంచి జరగాలని కోరుకోకుండా ఎలా ఉంటారు? పెద్దవాళ్ళు అన్న తర్వాత అడుగుతారు. దానికి వాళ్ళని ఇలా హర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? లేదు నాయనా, నా కొడుకు తొందరపడే మాట్లాడాడు. వాడిది తప్పే. వాడికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. మాకు ఏం పాలు పోవడం లేదు. బామ్మగారు, మీరే మావయ్య గారికి కాస్త సర్ది చెప్పాలి. ఏది మంచి రెస్టారెంటో, ఎక్కడ బాగుంటుందో ఐడియా లేక అలా చూస్తూ వెళ్తున్నా. అంటే ఇంతవరకు చూసిన వాటిల్లో మీకు ఏది నచ్చలేదన్నమాట? బయట నుంచి చూస్తే నచ్చలా. సరే పోనీ నువ్వే చెప్పు. మనదంతా రోడ్ సైడ్ టిఫిన్ బండ్లు, ఫుడ్ ట్రక్లు ఇవే అలవాటు. అయితే నన్ను అక్కడికే తీసుకువెళ్ళి తినిపించు. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము